నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి జగన్ ది ప్రజాప్రభుత్వం, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది. మళ్లీ జగన్ ను ఆశీర్వదించాలన్న వైసీపీ నేత నన్నపరెడ్డి పెంచలరెడ్డి. ప్రచార కథన రంగంలోకి దిగిన నారాయణ సతీమణి. 16వ డివిజన్లో ఇంటింటికి పొంగూరు రమాదేవి. నారాయణ గెలుపు లాంఛనమే అని ప్రజలు అంటున్నారని వెల్లడి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ ముందస్తు కార్యక్రమాలు. నెల్లూరు భారీ రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ సౌజన్యంతో స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన శిబిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని నెల్లూరు జాయింట్ కలెక్టర్ కుర్మనాథ్ అన్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్జీఓ హోంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అత్యంత ప్రాముఖ్యమైందన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు శిబిరాలు నిర్వహించి రక్తదానం చేయిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం యొక్క ఆవశ్యకతను గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. అనంతరం నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన విజయవాడలో స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణను పురస్కరించుకుని జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలకు అభినందనలు తెలిపారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో బడుగు ప్రజల ఆరాధ్య దైవం అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గత 3 రోజుల నుండి జరుగుతున్న సంఘీభావ కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు ఎన్జీఓ హోంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నెల్లూరు నగర మేయర్ శ్రవంతి తెలిపారు. రక్తదానంతో ఒక ప్రాణాన్ని నిలపగలిగే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రక్తదానం చేసిన దాతలందరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ పాల్గొని రక్తదానాన్ని చేశారు. ఈరోజు జన్ భాగీదారీ సామాజిక సమతా సంకల్పంలో భాగంగా 3వ రోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈరోజు ఎన్జీఓ హోమ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లోనూ అలాగే మొత్తం జిల్లా అంతటా కూడాను మనం ఈ క్యాంప్స్ అనేవి పెట్టుకుంటున్నాము. సో ముఖ్యంగా మనం ఏంటంటే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది సుమారుగా ఒక 600 నుండి 700 మంది వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటారని చెప్పేసి సో మేము ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందండి. అన్ని దానాల్లో కల్లా మీ అందరికీ తెలుసు, సో ప్రాణానికి అత్యంత ముఖ్యమైనది. అలాగే ప్రాణదానము, బ్లడ్ డొనేషన్ అనేసి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ప్రాణాన్ని దానం చేసినట్టు. సో ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎవరైతే రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ముందుకు వచ్చి రక్తదానం శిబిరంలో అలాగే రక్తదాన కార్యక్రమంలో పాల్గొనమని చెప్పేసి సో ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ఈరోజు చాలామంది ఈరోజు మనకి రక్తదానానికి అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే మన ఆనరబుల్ మేయర్ గారు ఇద్దరు కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి. సో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రక్తదాన శిబిరంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను సో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడాను ఆత్మకూరు అండ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లోనూ అలాగే ప్రతి దగ్గర కూడా ఈ రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని సో రక్తాన్ని దానం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ గారి శృతివనం సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణకు పురస్కరించుకొని జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదాన కార్యక్రమం నందు మీ అందరితో కలిసి పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి అభిమానం తెలుపుతూ మరొకసారి రక్తదానం ఇచ్చిన ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయవాడలో మా ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని 19వ తేదీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడానికి గాను దానికి సంఘీభావంగా గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏవైతే ఆ మహనీయుడిని స్ఫూర్తితోటి అదేవిధంగా వారిని తలపించుకునే విధంగా జరుగుతున్నటువంటి
కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్జీ హోంలో రక్తదాన శిబిరాన్ని కూడా ఒక భాగమని కూడా తెలియజేస్తూ ఈరోజు ఎంతోమంది వచ్చి రక్తం దానం చేయడం జరుగుతుంది. రక్తం దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టేంత ప్రాధాన్యత ఉంటుందని నమ్మవచ్చు. ఈరోజు రక్తం దానం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకువెళ్తున్నారని జగన్ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నపురెడ్డి పింఛలరెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి జగన్ మళ్లీ ఎందుకు కావాలనే దానిపై మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్నపురెడ్డి పెంచులరెడ్డి బుధవారం నెల్లూరులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలనే దానిపై మాట్లాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రజలకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను గెలిపించి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. అంగన్వాడీలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, సమగ్ర శిక్షా ఉద్యోగులు, ఆశా వర్కర్లు తదితరులు చేస్తున్న సమ్మెలపై పెంచలరెడ్డి స్పందించారు. ఇతర రాష్ట్రాలకు తీసిపోని విధంగా రాష్ట్రంలో ఆయా వర్గాల కార్మికులకు ప్రభుత్వం జీతాలు అందిస్తుందన్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే అత్యధిక జీతాలు ఇచ్చే రాష్ట్రంగా ఏపీ కావచ్చని పేర్కొన్నారు. వ్యాపార వర్గాలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటూ విజిలెన్స్ దాడులు జరగకుండా ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో యునైటెడ్ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డితో పాటు, రాజశేఖర రెడ్డి కన్నా ముందు రాజశేఖర రెడ్డితో పాటు ఉన్న ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి హోదాని ప్రజలకు ఏమాత్రం సహాయపడ్డారు, ప్రజల యొక్క జీవన శైలిని మార్చేదానికి ఏమైనా ఆలోచించారా లేదా అనేది కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న అవసరం ప్రజలకు ఉంది. అది కంపల్సరీ 70 నుంచి 80% ప్రజలకి ఆయన అవసరం ఎంతైనా ఉంది అనేది ఆయన పరిపాలన 3 సంవత్సరాలలో చేసిన పనులే కారణం. 3 సంవత్సరాలు ఎందుకన్నానంటే 2 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాల కరోనాలో రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీసి రెవెన్యూ లోటు విపరీతంగా జరిగి వచ్చిన ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆపలేదు, పరిపాలన ఎక్కడ గుడ్డుపడలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి కేరళ కాడి నుంచి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఇచ్చే జీతాల్లో పర్సంటేజ్ తగ్గించిన చాలా రాష్ట్రాలు ఉన్నాయి కరోనా పీరియడ్ లో. ఈ మన రాష్ట్రం ముఖ్యమంత్రి జీతాలు ఒకరోజు వెనక ముందు అయితే ఫుల్ జీతం ఇచ్చారు కానీ ఖచ్చితంగా. అది కాకుండా సంక్షేమ పథకాలు ఎత్తుకుంటే వైఎస్ఆర్ పెన్షన్ పథకం గతంలో 39 లక్షల మందికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 66,49,000 మందికి 34,000 మందికి 1968 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ యొక్క లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారా మరొకరు కావాలనుకుంటారా అనేది మేధావులు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వ్యక్తులని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఎవరో నాకు తెలియదు కానీ కొంతమంది పెద్ద ముఖ్యమంత్రులు మాత్రం తెలుసు. మరి చెన్నారెడ్డి గారు, కాసు బ్రహ్మణారెడ్డి గారు, అంజయ్ గారు, ఎన్టీ రామారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ తెలుసు. రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఉంది. వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ఈ ఉద్దానం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోనే ఉంది. ఈ ఉద్దానం అనే ఊరు ఒకటి ఉంది. ఆ ఊర్లో ఆ నీళ్లు తాగితే కంప్లీట్ లెంగ్ వాడైపోతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అరాపరా ప్రభుత్వం సహాయం చేయటం తప్పన ఎందుకు జరుగుతుందని అన్వేషణ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఆ ఉద్దానాన్ని సందర్శించి పాదయాత్రలో చూసినప్పుడు ఎక్కడ దీనికి లోపం జరుగుతుంది, ఈ 3 జిల్లాల్లో ఈ యొక్క లోపానికి గల కారణం ఏంది అన్వేషించి మీకు శాశ్వత పరిష్కారం ఇస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉండంగానే 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాల్లో ఆ ఉద్దానం విలేజ్ పలాస శ్రీకాకుళం 3 జిల్లాలకి దాదాపు ఆ ఊరికి ఎక్కడో వచ్చిన వాటర్లో ప్రాబ్లం. అది దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో నుంచి
కొండ మీదకి 20 అడుగులు ఎత్తి కింద దాకా పంప్లైన్ శుద్ధి చేసిన వాటర్ స్టోరేజ్ చేసి ఆ 3 జిల్లాలకు సప్లై చేసిన ఘన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి. ఇంత పని చేసిన ముఖ్యమంత్రిని ప్రజలు ఆదరిస్తారా లేక చూసి చూడనట్టుపోయిన ముఖ్యమంత్రిని ఆదరిస్తారా అనేది ఒక్కసారి మీ ద్వారా ప్రజలను ఆలోచించమని కోరుకుంటున్నా. దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిడ్నీ సెంటర్ మళ్ళీ సపరేట్గా, రిసోర్ట్ కిడ్నీ సెంటర్ మళ్ళీ సపరేట్గా 80 కోట్లు పాత జబ్బున్న వాళ్ళకి ఫ్రీగా చేసేదాన్ని. హెల్త్ క్లీనింగ్, ఆరోగ్య స్థితి, జగనన్న సురక్ష అనేది మీరందరూ చూసుంటారు. ఖచ్చితంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల యొక్క నిర్ణయం. కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే. విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని పథకాలు ఇంత పేదల కోసం సహాయం చేసిన వ్యక్తి ఉన్నారా అనేది నిరబోత ఒకసారి ఆలోచిస్తే ఉదయాన్ని వచ్చి మాట్లాడు టీ బొంగులు. ఈ ముఖ్యమంత్రికి అగ్నెస్ట్ గా టీ బొంగులు గారు మాట్లాడడానికి ఒక బ్యాచ్ తయారు చేసి అన్ని ఆంధ్ర మొత్తం తిప్పుతుంటారు. ఆ టీ బొంగులు గారు మాట్లాడుతుంటే మనం తీదా ఇది నిజం అనుకుంటాం. నిజం అది కాదు, ఇది నిజం. పేపర్లో వస్తే చదవుతారు, కొంతమంది చదవరు. కానీ పార్టీ ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంది, పార్టీ క్యాడర్కి ఉంది, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఉంది. మీ ద్వారా వారందరికీ చెప్తున్నా, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అభిమానులు గుంపులు కాడుంటే ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చి చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేసి ఉంటే ఒకటి చెప్పానండి, దాన్ని మనం ఒప్పుకుంటాం. చేసి ఒప్పుకోవాల్సిన ఎవరైనా ప్రజా సమస్యలు తెలుసుకునేలో భాగంగా చిన్న ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ జీవన శైలి, వాళ్ళ స్థితిగతులు కూడా ఆ పాదయాత్రలో తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అంగన్వాడీ టీచర్లకి 2019 ముఖ్యమంత్రి అయ్యేతలకి 7,000 రూపాయలు జీతం. ఈరోజు 11,500 ఇచ్చారు. 11,500 ఇచ్చేదే కాకుండా అంగన్వాడీ టీచర్స్ కి ఒక మంచి భవనాన్ని, వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్ ని మార్చాడు. అక్కడ బాగా పనితీరు చేసిన ప్రతి ఒక్కరికి బోనస్ నెలకు 500 రూపాయలు ఇస్తాం. ఆ బోనస్ లోనే 27 కోట్ల రూపాయలు అంగన్వాడీ టీచర్కి ఇచ్చాం. దాదాపు ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడికి అత్యధిక జీతం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. 2,000 రూపాయల జీతం ఉన్నప్పుడు దాన్ని పెంచమని మనం హైదరాబాద్ లో బషీరాబాద్ లో స్ట్రైక్ చేస్తే ఏమైందో కూడా మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అంగన్వాడీ టీచర్లు అందరికీ తెలుసు. ఈ రోజు అంగన్వాడీ టీచర్లు ఉద్యమం చేసిన నాయకులకు తెలుసు. అటువంటి పరిస్థితి కార్మికులకు రాకూడదని ముఖ్యమంత్రి గారు వెక్కతానే 11,000 చేశారు. ఒకే ఒక మాట అంటున్నారు. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఎక్కడో అన్నారట, పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు పెంచిస్తాను. ఆయన పెంచే రోజుకి పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు ఉండేది వాస్తవం. కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఎలక్షన్ పోయే ముందు ఒక 1000 రూపాయలు పెంచాడు. మనకన్నా ఈ రోజు 1,000 రూపాయలు పెంచు 10 సంవత్సరాలకి. ఇది ఆయన 10 సంవత్సరాల సర్వీసులో 1000 రూపాయలు పెంచున్నాడు. ఇది మేము 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలనే వాళ్ళకి సర్వీస్ కూడా 45 నుంచి ప్రమోషన్ ఇచ్చేదానికి 50,000 ఇచ్చాడు. దాని దాని యొక్క కట్టుబడికి, ఆ యొక్క బిల్డింగ్ల వసతులకి, ఫుడ్కి కానీ స్టార్ హోటల్ లాగా తయారు చేసి ఇచ్చాడు. గతంలో అయినాయా మీకు? ఒకసారి అంగన్వాడీ టీచర్స్ని, వాళ్ళ నాయకత్వం వహించే నాయకుల్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నారు. ప్రతి ఒక్క కార్మిక వ్యవస్థలో ఎక్కడ పనిచేస్తున్నారో ఆ కార్మికులకి అందరికీ జీతాలు పెంచుకుంటా పోయినాడంటే ఆయన పాదయాత్రలో వాళ్ళు పడే కష్టాలు రికగ్నైజ్ చేశాడు. కాబట్టి ఆ యొక్క కార్మిక వ్యవస్థకి మేలు చేయాలన్న ఆలోచనతో ఆయన పెంచిన జీతాలు, ఈ జీతాలన్నీ కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. 2018 ముందు ఏమున్నాయి, 2019 తర్వాత ఏమున్నాయి, ఎంత శాతం పెరిగిందని ఆ యొక్క పనిచేసే వ్యక్తులు ఆలోచించాలి. ఎవరో చెప్పారు రమ్మన్నారు ఉద్యమానికి పోదాం, ఎవరో ఏదో చెప్పారు చేద్దామనే ఆలోచన విరమించి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపండి. యావత్తు వ్యవస్థ ట్రెజరీ జీతాలు తీసుకున్న రోజు దగ్గరలో ఉన్నాయి. మీరందరూ కూడా ఈ రోజు సక్రంగా పనిచేసి ప్రజలు మొప్పితే
మీరు కూడా ట్రెజరీ జీతాలకు ఎలిజిబుల్ చేస్తారు ముఖ్యమంత్రి. ఈ అంగన్వాడీ కానీ పారిశుద్ధ కార్మికులు కానీ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ట్రెజరీ జీతాలు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే జరుగుద్ది, లేకపోతే జరిగే ప్రశ్నే లేదు. నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తున్నారని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి అన్నారు. బుధవారం ఆమె నగరంలోని 16వ డివిజన్లో పర్యటించారు. రోడ్డు మీదకు వస్తే మాజీ మంత్రి నారాయణ గుర్తుకు వస్తున్నారని ప్రజలు అంటున్నారని నారాయణ సతీమణి రమాదేవి అన్నారు. బుధవారం నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతంలోని 16వ డివిజన్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది నారాయణ హయాంలోనే అని ప్రజలు అంటున్నారని తెలిపారు. ఇంటి నుంచి ప్రచారంలో మహిళలు ఆదరణ మరిచిపోలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నారాయణను గెలిపించాలని అభ్యర్థించారు. ఈరోజు 16వ వార్డులో 244, 245 బూతుల్లో ఇంటింటికి తిరిగి నారాయణ గారిని ఓటు అడగటం కోసమని నారాయణ గారికి ఓటు వేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి అని చెప్పి అడగటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ చోట చాలా విశేషమైన స్పందన ఉంది. ఒక అక్క అయితే ఏమనిందంటే, అమ్మ నువ్వెందుకు మా ఇళ్ళకి వస్తావు, ఈ ఏరియాకి రావాల్సిన అవసరం లేదమ్మా, ఈ అపార్ట్మెంట్కి అయితే రావాల్సిన అవసరమే లేదు, మా ఇంటికి అస్సలు రానవసరం లేదు, మీ టైంని మీ ఎనర్జీని వేరే చోట వాడుకోండి, వేరే చోట తిరగండి, ఎందుకమ్మా వస్తున్నావు అని నేను చెప్పాను. మీరు ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఈసారి అందరం మేము డిసైడ్ అయిపోయి ఉన్నాం, ఖచ్చితంగా తెలుగుదేశానికే వెయ్యాలి అని చెప్పి ఆ పాయింట్ మేము డిసైడ్ అయిపోయి ఉన్నాం. నువ్వేమి దిగులు పడద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయేసి ఇంకెక్కడన్నా చూసుకోమని చెప్పాను అని అంటే నేను చెప్పాను, అట్లా కాదక్క, మీరు చెప్పే మాటల వలన మాకు ఎనర్జీ వస్తుంది, మీ మాటలు మాకు ఎనర్జీతో మేము ఇంకా ముందుకు ప్రొసీడ్ అవటానికి ఇంకా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళటానికి చాలా దోహదపడుతుంది, అందుకని వస్తున్నాము అని చెప్పడం జరిగింది. చాలా మందిలో మాకు గుర్తుంది నారాయణ గారు ఎలా రోడ్లు వేయించారు, ఇక్కడంతాను అంతకుముందు ఎలా ఉంది ఫెసిలిటీసు, రోడ్డు ఎట్లా ఉన్నాయి, ఆ తర్వాత రోడ్లు ఎట్లా మారినాయి, తర్వాత అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండేది, ఇక్కడ ఉన్న ప్రాంతంలో మేము కొనుక్కున్నప్పుడు ₹1,00,000 ఆ ప్రాంతంలో అంత అంకణం పెట్టి కొనుక్కున్నాము, ఈరోజు అది 1.5 లక్షల వరకు వచ్చింది. ఇది మొత్తము సార్ చేసిన డెవలప్మెంట్ వలన మేము పొందిన లబ్ధి కాబట్టి మేము ఖచ్చితంగా గుర్తుంటుంది. ఒక పెద్ద ఆయన అయితే ఎందుకమ్మా ప్రతిరోజు బయటకు అడుగు పెట్టంగానే రోడ్డు చూసినవంటే గుర్తొచ్చేది నారాయణ గారే, కాబట్టి మేము ఖచ్చితంగా వేస్తాము. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా అన్నమాట. ఒక ఇంట్లో అయితే పండగ అరిసెలు ఉన్నాయి, పండగ అరిసెలు చేసుకుంటూ ఉన్నారు. అమ్మ పండగ అరిసెలు మీరు మా ఇంటికి కరెక్ట్ రోజు వచ్చారు, పండగ అరిసెలు తిని వెళ్ళండి, మీరు అరిసెలు తిని హ్యాపీగా ఉండండి, ఖచ్చితంగా మీకే ఓటేసి మేము ఓటేసేది అని చెప్పి భరోసా ఇచ్చి అరిసెలు ఇచ్చి పంపించారు. సో చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, చాలా కాన్ఫిడెంట్గా మేము ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతోంది. రోటరీ క్లబ్ వెస్ట్ ద్వారా అనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండడం గర్వకారణంగా ఉందని, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి అన్నారు. గూడూరులో వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహించే చేయూత కార్యక్రమంలో భాగంగా క్లబ్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి నిరుపేద వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చేయూత కార్యక్రమంలో భాగంగా గత 3 ఏళ్ల నుండి క్రమం తప్పకుండా ప్రతి నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు శ్రీనివాసులు, నాగులు, రామ్మోహనరావు పాల్గొన్నారు. నెల్లూరు రాయపుపాళ్యంలో ఆక్రమణకు గురైన ఎస్సీ శ్మశాన వాటికను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అంబేద్కర్ న్యాయ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జాలాది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న అధికారులు సర్వే నంబర్ల ఆధారంగా పరిశీలన చేశారు. 2 రోజుల్లోగా సర్వేను పూర్తి చేసి ఆక్రమణను తొలగిస్తామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
నెల్లూరు రాయపపాళెం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్సీ శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతుందంటూ అంబేద్కర్ న్యాయ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జలాది శ్రీనివాస్ అధికారులకు 2 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. రాయపపాళెం, కుసుమ, హరిజనవాడ, కామటి, హరిజనవాడ, బాబు జగజ్జీవన్ రామ్ కాలనీలకు చెందిన 10,000 కుటుంబాలకు సంబంధించి ఆ శ్మశాన వాటికకు గతంలో అధికారులు 9 ఎకరాల భూమిని కేటాయించారని శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ కుర్మనాథ్కు తెలియజేశారు. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఇటీవలే కొంతమంది కబ్జాదారులు 8 ఎకరాల మేర శ్మశాన స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల చెర నుంచి శ్మశాన భూమిని కాపాడాలని ఆయన జాయింట్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో బుధవారం రెవెన్యూ అధికారులు శ్మశానాన్ని పరిశీలించారు. జలాది శ్రీనివాస్ నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల్లో సర్వే పూర్తి చేసి ఆక్రమణలుంటే తొలగిస్తామని రెవెన్యూ అధికారులు తెలియజేశారు. ఇది రాయపాలెము. ఈ శ్మశానంలో పూర్వీకుల నుంచి 9 ఎకరాల పొలాన్ని ఆ రోజు రెవెన్యూ అధికారులు ఇవ్వడం జరిగింది. అయితే మా ఎస్సీ ఎస్టీ కులాల వారు చనిపోతే ఇక్కడ రోడ్డు మీద ఇదిగో ఈ గోరీలన్నీ కూడా ఉన్నాయి. ఈ పక్కన పుడుచుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. అందుకని మేము గౌరవనీయులైన కలెక్టర్ గారికి చెప్పాము, సార్ ఇది మా ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి భూముల్ని కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఈ కోట్ల రూపాయలు చేసే విలువైన భూమిని కబ్జా చేసి ఇక్కడ ఒక లారీ షెడ్ అయితేనేమి కొన్ని అక్రమ కట్టడాలు కడతా ఉన్నారు. పైగా ఈ శ్మశానంలో మేము ఎస్సీ ఎస్టీ నిరుపేద కులాలకు చెందినటువంటి మాకు గౌరవనీయులు కలెక్టర్ గారు అయితేనేమి ఆర్డీఓ గారు అయితేనేమి పూర్తిగా సర్వే చేసి మా ఎంత భూమి ఉందో 9 ఎకరాల భూమి మాకు ఇప్పించి ఒక కంచి కూడా ఏర్పాటు చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని అయితేనేమి జేసీ గారిని అయితేనేమి మేమంతా కూడా అడుగుతున్నాము. అయితే ఒకటి ఇది ఎవరెవరికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే దాదాపు కుసుమార్జునవాడ, రాయపాలెము, బాబు జగజ్జీవనరావు కాలనీకి సంబంధించింది, కామాటి హరిజనవాడ సంబంధించి దాదాపు 10,000 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ కులాలకు చెందినటువంటి ఈ శ్మశాన వాటికల్ని కొంతమంది కబ్జాదారులు అగ్రకులాల వాళ్ళంతా కూడా బూట్ చేయడం జరిగింది. అందుకని ఇక్కడ అధికారులు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కొందరు కూడా వచ్చారు, దీన్ని కూడా చూశారు. తక్షణం దీన్ని స్పందించి మా స్థలాన్ని మాకు ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఎరుకుల చరిత్ర తెలియని కొందరు మూర్ఖులు, తెలివి తక్కువ వేధవలు ఎరుకుల కులస్తులను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఏపీ ఎరుకుల సేవా సంఘ జిల్లా అధ్యక్షులు నల్లగండ్ల శివకృష్ణ తీవ్రస్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎరుకుల కులస్తులను తక్కువ చేసి మాట్లాడే వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు బీవీ నగర్ లో ఉన్న ఏపీ ఎరుకుల సేవా సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నల్లగండ్ల శివకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా సంఘం సభ్యులతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన ఏకలవ్యుని చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం శివకృష్ణ మాట్లాడారు. ఎరుకుల కులస్తుల చరిత్ర తెలియని కొందరు మూర్ఖులు తమ కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అలాంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎరుక అంటే భవిష్యవాణి చెప్పడంలో జ్ఞాని అని అర్థమని వివరించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లకు వివాహం జరుగుతుందని చెప్పింది కూడా ఎరుకుల సాని అని గుర్తు చేశారు. ప్రాచీన కాలంలో ప్రకృతి వైద్యం మహిళలకు కాన్పులు చేసింది కూడా ఎరుకుల వారేనని చెప్పారు. ఎంతో చరిత్ర కలిగిన ఎరుకుల కులాన్ని కొందరు కావాలనే కించపరుస్తున్నారని, ఇకపై అలాంటి చర్యలు ఎవరూ పాల్పడకూడదని ఊరుకునేదే లేదని శివకృష్ణ హెచ్చరించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా మా ఎరుకుల కులస్తులు ప్రసాద అన్నదానాలు కావచ్చు, భోజనశాలల్లో కావచ్చు, లేకపోతే భజనశాలలో కావచ్చు, పూల పలహారంలో కావచ్చు, అన్నిట్లో పాలు పంచుకునే వాళ్ళు. అదేవిధంగా మాకు గోత్రాలు కూడా ఏర్పడ్డాయి. సాత్పాడి, కావాడి, మేండ్రగుత్తి, మానుపాటి గోత్రాలు కూడా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో ఆధారంగా మాకు ఏర్పడ్డాయి. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ఇరుకుల కులస్తుల్ని కొంతమంది దుర్మార్గులు తక్కువ చేసి మీరు ఇరుకుల వల్ల అని హీళన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నా సమాధానం ఒకటే, ఎవరైనా కానీ ఇరుకుల కులస్తులకి నా విజ్ఞప్తి, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన ఇరుకుల అని పదానికి అర్థం ఇవ్వకపోయినా తెలియకపోయినా హీనంగా మాట్లాడిన వాళ్ళపై ఎస్సీ ఎస్టీ కేసులని నమోదు చేయాలని ఈ సందర్భంగా మా ఇరుకుల కులస్తులకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. ఒక ఇరుక అంటే భావితరాల భవిష్యత్తు జ్ఞాని అని అర్థం. సోది అని చెప్పేవాళ్ళు ఏ కులంలో కూడా లేదు, ఒక ఇరుకుల కులంలోనే ఉంది. అంటే రేపు జరిగిపోయేది ఈ రోజే మా ఇరుకుల సాని. మేము సోది భావితరంలో మేము చెప్తా ఉంటాము. అందువల్ల ఈ సందర్భంగా ఇంకొకసారి మనవి చేస్తున్నాను, ఎట్ట పరిస్థితుల్లో ఇరుక అనే పదానికి గౌరవం ఇచ్చి పూర్తిగా సమాసం తెలుసుకొని పలకాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.
గూడూరులోని శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుపతి జిల్లా గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంగా జరిగిన వేడుకల్లో భాగంగా విద్యార్థులు ఆడిపాడారు. వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గూడూరు పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్థానిక కరణాల వీధిలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానాల్లో గోదాదేవికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులు తిరుపవై ఆలపించి స్వామి సేవలో పధరించారు. సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. స్వచరణౌ పుంసాం శరణ్యకేణ పాణినా కృపయా దిశతే శ్రీమద్ రామల్పోగాదు విత్రై పరై గొల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి జగన్ ది ప్రజాప్రభుత్వం, అన్ని వర్గాల వారికి న్యాయం జరిగింది. మళ్లీ జగన్ ను ఆశీర్వదించాలన్న వైసీపీ నేత నన్నపరెడ్డి పెంచలరెడ్డి. ప్రచార కథన రంగంలోకి దిగిన నారాయణ సతీమణి. 16వ డివిజన్లో ఇంటింటికి పొంగూరు రమాదేవి. నారాయణ గెలుపు లాంఛనమే అని ప్రజలు అంటున్నారని వెల్లడి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ ముందస్తు కార్యక్రమాలు. నెల్లూరు భారీ రక్తదాన శిబిరం. రక్తదానం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.